మనది వచ్చేసి కంపెనీ పేరు వచ్చేసి క్యాండిడ్ ఆప్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. 1997లో క్యాండిడ్ ఆప్ట్రానిక్స్ అనేది స్టార్ట్ అయింది. దాదాపుగా 25 సంవత్సరాల పైగా 30 సంవత్సరాల వరకు ఈ కంపెనీకి ఒక రెప్యుటేషన్ ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ ప్లస్ ట్రేడింగ్లో ఇప్పుడున్న టాప్ కంపెనీస్లో వన్ ఆఫ్ ద నెంబర్ 1 కంపెనీ అండి. ఆల్రెడీ ఇక్కడ ఉన్న మా ఆపరేటర్స్ చాలామంది మా ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నారు, వారికి తెలుసు. ఓకే, అది కాకుండా మా దగ్గర ఉన్న స్ట్రెంగ్త్ ఇప్పుడు ఏదైతే మీకు చెప్పానో సర్వీస్ చాలా ఇంపార్టెంట్ అని. నాకు సర్వీస్ బ్యాక్గ్రౌండ్లో అరౌండ్ 200 మంది పీపుల్ ఓన్లీ సర్వీస్ కోసమే పనిచేస్తున్నారు. ఎప్పుడు మనకు ఫోన్ చేసిన ఆన్లైన్ సర్వీస్ ఇవ్వడం కానివ్వండి, మీ దగ్గరికి వచ్చి సర్వీస్ ఇచ్చేవాళ్ళు కానివ్వండి, మీకు సలహాలు ఇచ్చేవాళ్ళు కానివ్వండి, అందరు కలిపి ఒక 200 మంది ఆపరేటర్స్ ఎంప్లాయీస్ జస్ట్ సర్వీస్ కోసమే నియమించబడ్డారు. నెక్స్ట్ లైన్. ఇది ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను, అంటే నాకు ఉన్న అప్రోచ్, మా కంపెనీకి ఉన్న అప్రోచ్ ఎంతగా ఉంది అనేది చూపించడానికి. సర్వీస్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, మా ఆఫీసెస్ ఎక్కడెక్కడగా ఉన్నాయి, ఎక్కడెక్కడ మేము ఫెమిలియర్గా ఉన్నామని మేజర్ పార్ట్స్ చూసుకుంటే మీరు ఇండియా మొత్తంలోనూ మేజర్గా ప్రతి చోట ఆల్మోస్ట్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ఇండియా 85% ఆఫ్ ఇండియాలో మన ప్రెజెన్స్ ఉందండి. అండ్ నా దగ్గర వచ్చేసి ఒక హెడ్ ఆఫీస్ ఢిల్లీలో ఉంది. బ్రాంచెస్ వచ్చేసి 8 బ్రాంచెస్ ఉన్నాయి. నాకు డిస్ట్రిబ్యూటర్స్ అండ్ డీలర్స్ ఆల్ ఓవర్ ఇండియా అరౌండ్ 120 మంది లోకల్ డీలర్స్, లోకల్ సర్వీస్ సపోర్ట్ సెంటర్స్ అనుకోవచ్చు మీరు, వాళ్ళు ఉన్నారు. ఇంత పెద్దగా ఉన్న ఒక సర్వీస్ సెంటర్ ఉన్నా కానీ సపోర్ట్ కోసం కానీ మీకు ఇమీడియట్గా రియాక్షన్ ఇచ్చేవాళ్ళు కానీ మీరు వేరే కంపెనీతో పోల్చుకుంటే ఈ కంపెనీకి ఉన్న స్ట్రెంగ్త్ ఇదే. ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి ఏపీ తెలంగాణలోనే 7-8 సెంటర్స్ ఉన్నాయి. నెక్స్ట్, ఇది జస్ట్ మన ఇప్పుడు ఎవరెవరైతే మేము ఎవరితో అయితే కొలాబరేట్ అయి ఉన్నామో మన సర్వీసెస్ కానీ మన ప్రోడక్ట్ కానీ మనం సప్లై చేస్తున్నాం మేజర్ కస్టమర్ లైన్ లిస్ట్ అండి ఇది. నెక్స్ట్ మేజర్ టాపిక్ ఇప్పుడు మనం కవర్ చేయబోయేది, మనకు కావాల్సిన టాపిక్, ఇప్పుడు అందరం తెలుసుకోవాల్సిన టాపిక్ FTTX, FTTH అవ్వచ్చు, FTTP అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. ప్రజెంట్గా మనం చేయాల్సింది ఇదే. ఇది జనరల్గా పాన్ నెట్వర్క్ ఆర్కిటెక్చర్ అనుకోండి, OLT నుంచి ఇంటి వరకు మీకు ఏదైతే ఇక్కడ సర్కిల్ కనిపిస్తుందో ఈ మధ్యలో మనం మెయింటెనెన్స్ ఎలా చేయాలి. ఇక్కడ మీరు చూస్తుంటే కేబుల్ టీవీ సిగ్నల్, ఇంటర్నెట్ సిగ్నల్ WDM-ADFAలోకి ఇచ్చేసి దాని నుంచి మనం స్ప్లిట్ చేస్తున్నాము, ట్రిపుల్ ప్లే బాక్సెస్ ఇస్తున్నాము, ప్లస్ WDM నోట్స్ ఇస్తున్నాము. ఈ నెట్వర్క్ ఇప్పుడు మనం చూసే నెట్వర్క్ ఇదే. ఇది మీకు కనబడడానికి చిన్నగా, దాన్ని మెయింటైన్ చేయడానికి పవర్ మేజర్గా ఇక్కడ మనకు వచ్చే ప్రాబ్లం, ఎటు పైన ప్రాబ్లం వచ్చినా ఎటు వచ్చినా కస్టమర్ డిస్టర్బెన్స్ అవ్వకుండా మనం ఎలా మేనేజ్ చేయాలి, పవర్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి. ఇక్కడ మొత్తంగా ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే పవర్ మేనేజ్మెంట్. ఎంత డీబీలలో ఉంచాలి, ఎంత DBMలో ఉంచాలి, మనం ఒకవేళ వెనక నుంచి ప్రాబ్లం అవుతో చేసుకోవాలా, 8-4-2 స్ప్లిట్టర్స్తో చేసుకోవాలా, ఎలా ఈజీ అవుద్ది. ఇప్పుడు సిటీ లాంటి ఏరియాలలో ఒకలాగా ఉంటుంది డిజైన్, మన పల్లెటూరులో ఒకలాగా డిజైన్ ఉంటుంది, మన టౌన్లలో ఒకలాగా డిజైన్ ఉంటుంది. ఆ డిజైన్ ఎలా చేయాలి అనేది ఏంటంటే మనకు వచ్చే పవర్ని మనం ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు వచ్చే పవర్లో క్యాలిక్యులేషన్స్లో ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడాల్సింది ఏంటంటే స్ప్లిట్టర్స్ లాసెస్. స్ప్లిట్టర్ లాస్ ఎంత ఉంటుంది, 2 స్ప్లిట్టర్ లాస్ ఎంత ఉంటుంది, 4 ఎంత ఉంటుంది అనే దాన్ని మనం పూర్తిగా ఆ స్ప్లిట్టర్ కూడా ఒక మనకి ఇప్పుడు యూజ్ అయ్యేది అదే. మన స్ప్లిట్టర్స్, PLC స్ప్లిట్టర్స్ ఇవే మనకి ఇప్పుడు యూజ్ అయ్యేది. ఒక్కొక్క స్ప్లిట్టర్కి స్టాండర్డ్ లాస్ ఉంటుంది. ఆ స్టాండర్డ్ లాస్ని మనం క్యాలిక్యులేట్ చేసుకొని మన పవర్ డిజైన్ని మనమే పేపర్ మీద రాస్తే ఆటోమేటిక్గా మనకి ఈ -24 వరకు డిజైన్ చేయాలంటే మైనస్లు ఎలా చేయాలి, ప్లస్లు ఎలా చేయాలనేది ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఆల్రెడీ ప్రతి PLC స్ప్లిట్టర్కి దాని లాస్ దాని మీద రాసి ఉంటుంది. ఆ లాస్ మనం క్యాలిక్యులేట్ చేసుకొని లైన్ డిజైన్ చేస్తే కరెక్ట్గా వెనక వాళ్ళు OLT నుంచి పవర్ తగ్గినా, OLT నుంచి పవర్ పెరుగుతున్నా కూడా కస్టమర్ దగ్గర మాత్రం అదే మెయింటైన్ అవ్వాలి. -18 నుంచి -24 మాత్రమే మెయింటైన్ అవ్వాలి. ఇది -18 నుంచి -24 ఆర్ -26 ఇది మెయింటైన్ చేసుకుంటూ పోతే మనకి కస్టమర్ దగ్గర ఇంటర్నెట్ అనేది ఆగదు. ఈ పవర్ మాత్రం కంపల్సరీ -18 to -26. కొన్ని -18 దగ్గరే ఆన్ అవుతాయి, కొన్ని -26 దగ్గర ఆన్ అవుతాయి, కొన్ని -24 దగ్గర ఆన్ అవుతాయి. ఈ ఆన్ అయ్యేదాన్ని మనకు ఆల్రెడీ OLTలో సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్లో మనం చూసుకున్నప్పుడు అది చూసుకున్నప్పుడు ఏది ఆన్ ఉంది, ఏది ఆఫ్ ఉంది, ఏది ఎంత పవర్ ఉంది అనేది దాంట్లో క్లియర్గా మనకి మెన్షన్ అయ్యి కనపడుతుంది. కాకపోతే మన డిజైన్ ఏంటి, -18 నుంచి -24 కస్టమర్కి ఇవ్వాలి. మన చేతిలో +6 dBm ఉంది. మనం లైన్ని ఒక 20 కిలోమీటర్లు తీసుకెళ్ళాలి. లైన్ని 20 కిలోమీటర్లు తీసుకెళ్తూ
ఆ ఫైబర్ని ఆ లాసెస్ని మేనేజ్ చేసుకుంటూ -26 దాకా ఎలా తీసుకెళ్ళాలనేది ఆ స్ప్లిటర్ని బట్టి, ఆ లైన్ని బట్టి, ఆ డిస్టెన్స్ని బట్టి మన క్యాలిక్యులేషన్ ఎప్పుడు కూడా ఉండాలి. అప్పుడు ఓఎల్టీలో కానీ లేకపోతే ట్రాన్స్మిటర్స్లో కానీ వెనక నుంచి ఒకవేళ లాస్ వస్తున్నా మనకి ఏంటంటే ఒక గ్యాప్ ఉండిద్ది. లాస్ వచ్చినప్పుడు -26 నుంచి -24 రావచ్చు, -28 వెళ్ళొచ్చు. ఈ గ్యాప్లో మనకి ప్లే ఉంటుంది. సో అప్పుడు కస్టమర్ దగ్గర ఓఎన్యూ అనేది స్ట్రక్ అవ్వదు. నెక్స్ట్ జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు. ఏదైతే పవర్ బడ్జెట్లో స్ప్లిటర్, కనెక్టర్కి, స్ప్లైస్కి లాసెస్ ఉంటాయి. ఇది మనం గమనించట్లేదు, మన లైన్ డిజైన్లో మనం గమనించట్లేదు. ఇది గమనించకుండా డబ్ల్యూడిఎం నోడ్ నుంచి మనకు 19 వస్తుంది, ఓఎల్టీ నుంచి +6 వస్తుంది, ఓఎన్యూలో ఇంత ఇచ్చేస్తే అయిపోతుంది అని అనుకుంటాం. కానీ మధ్యలో ఎంత డిస్టర్బెన్స్ ఉంటుంది అనేది మనకి చూపించడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాము. లైన్ లాస్, మనం పెట్టే కనెక్టర్ కానివ్వండి, మన స్ప్లైస్ కానివ్వండి, మన బెండింగ్ లాస్ కానివ్వండి, ఈ లాసెస్ అన్నీ కూడా మన లైన్ ఎఫెక్ట్ చేస్తాయి. అవి గుర్తుంచుకొని మన లైన్ని ముందుగానే మన పవర్ని కంట్రోల్ చేసి అక్కడి నుంచి మనము డిజైన్ స్టార్ట్ చేస్తే మనకంటూ ఈజీగా ఆపరేటర్ మన కస్టమర్కి డిస్టర్బెన్స్ లేకుండా మనం ఇవ్వచ్చు ఇంటర్నెట్. జీపాన్ టెక్నాలజీ, ఈపాన్ టెక్నాలజీ చాలామంది ఆపరేటర్లు మన దగ్గరకు వచ్చేసి అడుగుతూ ఉంటారండి, ఈపాన్ మంచిదా, జీపాన్ మంచిదా, ఈపాన్కి జీపాన్కి ఉన్న తేడా ఏంటి, అసలు ఈపాన్ ఎందుకు వేసుకోవాలి, జీపాన్ ఎందుకు వేసుకోవాలి అని చాలామంది అడుగుతుంటారు. దాని గురించి ఒక్క నిమిషం. శైల్, యూ వాంట్ టు కంటిన్యూ విత్ దిస్ ఆర్ ఐ కెన్ కంటిన్యూ? ఎస్. జీపాన్ టెక్నాలజీస్ ఫస్ట్ అండి. ముందుగా పాన్ నెట్వర్క్ అని మీకు చెప్పాను. సో ఈ రెండు ఏంటంటే పాన్ నెట్వర్క్లో యూజ్ చేసే డివైజెస్. ఓకే, జీపాన్ కానివ్వండి, ఈపాన్ కానివ్వండి. మీ అందరికీ ఉన్న అవగాహనలో ఒకవేళ నేనేదన్నా మీకు అర్థం కానట్టుగా ఏమైనా అనిపిస్తే కూడా నన్ను అడగండి. ఆప్ట్రానిక్స్ జీఈపాన్ అన్నాను. కొంతమంది అండి మార్కెట్లో కానివ్వండి లేకపోతే తెలిసి తెలియకుండా కూడాను జీఈపాన్ అనగానే జీపాన్ అనేసుకుంటున్నారు, ఈపాన్ అనగానే బేసిక్ ఈపాన్ అనుకుంటున్నారు. ఇక్కడ జీఈపాన్ అన్నాను, ఈపాన్ అన్నా కూడాను ఒకటే. అక్కడ జీ యాడ్ అయిందనేసి అది జీపాన్ అయిపోదు, అది జీ అనేది జనరల్ టర్మ్. అది ఈపాన్ అన్నా జీఈపాన్ అన్నా కూడా ఒకటే. బేసిక్గా చెప్తున్నాను, ఎందుకంటే చాలామందికి తెలుసు. ఇది తెలియని వాళ్ళు ఒక 10 మంది ఉన్నా కూడా తెలుసుకుంటారని చెప్తున్నాను నేను. జీపాన్ ఓఎన్ న్యూస్ మీకు తెలిసిన స్కిప్ చేయండి. ఇందాక ముందున్న స్లైడ్లో సార్ బ్యాక్ వెళ్ళరా, బ్యాక్ వస్తుందా? ఇందులో మీరు అడగవచ్చు, జీపాన్ L3 ఓఎల్టీ అని ఇచ్చారు, మరి L3 అంటే ఏంటంటే, మరి L3 గురించి తెలిసింది ఏంటి అనుకుంటే, ముందు వరకు మనకి L3 అనేది ఏంటంటే ఆప్టికల్ స్విచెస్ L2 వాడేసేవాళ్ళు. అక్కడ వరకు మనకి తెలిసేది. ఆ లెవెల్ వరకు ఎక్కడైతే మనము L2 వేస్తామో అక్కడ నుంచి మనకి మ్యూచువల్ కమ్యూనికేషన్ అనేది బంద్ అయిపోతుంది. దాని తర్వాత జరిగేది మన కంట్రోల్లో ఉండదు. ఇప్పుడు L3 అనే దాంట్లో ఏంటంటే మన కస్టమర్ దగ్గర ఉన్న ఓఎన్యూని మనం ఇక్కడ ఉండి దాన్ని మనం కమ్యూనికేట్ చేయొచ్చు, దాని నుంచి వచ్చే ప్రాబ్లమ్స్లో మనం తీసుకోవచ్చు. ఇది మ్యూచువల్ కమ్యూనికేషన్ అనేది మనకి L3లో ఈజీగా అవుద్ది, L2లో మనకు అవ్వదు. నెక్స్ట్ సార్, నెక్స్ట్ స్కిప్ సార్. ఇవి మీరు చూస్తే సమ్ ఆప్ట్రానిక్స్ బ్రాండ్లో ఉన్న ఎక్స్పాన్ ఓఎన్యూస్, ఓఎన్యూస్ అండ్ ఓఎన్టీస్ అన్న ఒకటేనండి. ఈపాన్లో ఓఎన్యూ అంటాము, జీపాన్లోకి వచ్చేటప్పటికల్లా ఓఎన్టీ అంటాము. సర్వీసెస్ ఒకటే, స్పీడ్ కనెక్టివిటీ పెరుగుతుంది. ఇక్కడ మీరు హై ఎండ్లో చూస్తే మనకి అది డ్యూయల్ బ్యాండ్లో ఉందండి, ఇది వచ్చేసి మనకి సింగిల్ బ్యాండ్లో అండి. ఇది మన బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ కోసం వాడేది, ఏదైతే టెలిఫోను, ఇంటర్నెట్, టీవీ ఏదైతే కనెక్టివిటీ ఇస్తున్నామో దానికోసం వాడుతున్నాం. అంటే జస్ట్ మీకు ఒక జనరల్ చూపించాలని చూపిస్తున్నాను. సో నెక్స్ట్ నిన్న మార్నింగ్ నుంచి ఇవాళ నేను సెమినార్కి వచ్చేంత వరకు దగ్గరగా ఒక 200-300 ఆపరేటర్లకి ఇది ఒకటే ఎక్స్ప్లెయిన్ చేయడం అయిందండి నా స్టాల్లో, WDM EDFA అని. దాని తర్వాతనే సెమినార్లో ఇది కంపల్సరీ పెట్టాలని అనుకున్నాము. WDM EDFA అంటే అందరికీ తెలిసిందే. మనం అన్నీ కలిపి ఒక లైన్లో పంపిస్తాం, ఒక ఫైబర్లోనే ట్రిపుల్ పే సర్వీసెస్ వచ్చేస్తే అంతా బాగానే ఉంది. కానీ
WDM EDFA వాడడం వల్ల ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మన ట్రెడిషనల్ కేబుల్ టీవీకి ఇప్పుడు WDM EDFA వచ్చి ట్రిపుల్ పే చేసేదానికి పవర్ సప్లైలు, పవర్ మేనేజ్మెంట్ ఏదైతే మనము ఎలక్ట్రిసిటీలు కానీ అడాప్టర్లు కానివ్వండి, లేకపోతే ఎక్కడో ఎవరో ఇంట్లో మనం యాంప్లిఫైర్ పెట్టేసి ఆ పవర్ ఇవ్వడం కానీ అలాంటివన్నీ కూడా ఇక్కడ జీరో అండి. ఇక్కడ మనకి అవసరం లేదు. ఈ లైన్ తర్వాత EDFA పెట్టిన తర్వాత నుంచి వచ్చే లైన్ అంతా కూడా ఎలక్ట్రిసిటీ అనేది యూజ్ చేయాల్సిన అవసరం లేదు. దీని తర్వాత వచ్చే లైన్ అంతా కూడాను ఓన్లీ ప్యాసివ్ నెట్వర్క్ అండి. అంటే అది అక్కడ మనం పవర్ కానీ ఏది చేయాలి, ఓన్లీ PLCలు, ప్యాచ్ కార్డులు, స్ప్లిట్టర్లు ఇవే వస్తాయి. వాటి దేనికి కూడాను పవర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. దీంతో ఆపరేటర్కి ఏదైతే ఇది మనము అక్కడ పంపించాలి, ఇక్కడ పంపించాలి, అక్కడ పవర్ వేయాలి, ఇన్వర్టర్ పెట్టాలి అనేది దాదాపుగా 100% తగ్గిపోయింది. ఇంకొకటి WDM EDFA పవర్ వచ్చేసి 19.5 dBm వస్తుంది. ఇంతకుముందు మనం కేబుల్ టీవీలో ఇచ్చేటప్పుడు ట్రాన్స్మిటర్ నుంచి మనకి 5-6 dB వస్తే దాన్ని తీసుకొని దాన్ని యాంప్లిఫై చేసుకుంటూ ముందుకు వెళ్ళేవాళ్ళం. ఎంతగా ఎక్కువగా యాంప్లిఫై చేసినా కూడా నాయిస్ అనేది పెరుగుతూ ఉంటుంది. మళ్ళీ దాన్ని తగ్గించడానికి మళ్ళీ గెయిన్ కంట్రోల్ చేసుకుంటూ వచ్చేవాళ్ళం. ఇప్పుడు మాత్రం దీంట్లో డైరెక్ట్గా ఏదైతే కేబుల్ టీవీ ఉందో 19.5 dBm మీరు దాదాపుగా 20 కిలోమీటర్ లైన్ డిజైన్ చేయొచ్చు. ఒకటే ఒక పోర్ట్తో 19.5 dBm తోటి 20 కిలోమీటర్ లైన్ మీరు డిజైన్ చేసుకోవచ్చు. మనం నార్మల్గా పాత కేబుల్ టీవీలోనే 5 dB 2 dB వస్తేనే 5 కిలోమీటర్లు ప్లాన్ చేశారు. ఇప్పుడు 19-20 dB వస్తుంది. 20 కిలోమీటర్లు ఈజీగా చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఓన్లీ ఫైబరు, ప్యాచ్ కార్డు, PLC కప్లర్స్ ఇవి తప్ప మిగతావి వాడే అవసరం లేదు. నెక్స్ట్ లైట్. సాధారణంగా చాలామంది కన్ఫ్యూజ్ ఎక్కడ అవుతున్నారంటే WDM EDFAలో సింగిల్ ఇన్పుట్, డ్యూయల్ ఇన్పుట్ అని ఇస్తున్నారండి. మరి డ్యూయల్ ఇన్పుట్ అంటే ఏంటి, సింగిల్ ఇన్పుట్ అంటే ఏంటని చాలామంది అడుగుతున్నారు. డ్యూయల్ ఇన్పుట్ అయినా సింగిల్ ఇన్పుట్ అయినా ఒకటే నెట్వర్క్ని వాడాలండి. ఎందుకు అనేది ఆ ప్రిన్సిపల్ కోసమే ఇది పెట్టాను. WDM EDFAకి ఎప్పుడు కూడా ఇన్పుట్ 1550 నానోమీటర్స్, సిగ్నల్ ఎప్పుడు కూడా 1550 ఉంటుంది. ఎందుకంటే దాంట్లో వాడిన పంప్ ఏదైతే ఉందో 1550 సిగ్నల్ని మాత్రమే యాంప్లిఫికేషన్ చేస్తుంది. మీరు 1310 ఇచ్చేసి ఒక దాంట్లో 1550 ఇచ్చేస్తే అది డ్యూయల్ ఇన్పుట్ అంటే మాత్రం అది అలా ఎవరైనా చెప్తే మాత్రం చాలా రాంగ్. అది వాళ్ళు తప్పు చెప్తున్నట్టే లెక్క. ఎందుకంటే అది దీని బేస్ ప్రిన్సిపలే 1550 మీద ఆధారపడి ఉంది. సో 1550 సిగ్నల్ ఉంటేనే WDM EDFA వాడండి. మీకు ఇక్కడ చూపిస్తున్నాను కేబుల్ టీవీ సిగ్నల్ 19.5 dBm, ఇంటర్నెట్ సిగ్నల్ 6 dBm. ఒకవేళ టీవీ సిగ్నల్ జస్ట్ అది ఒక బైఫరికేషన్ మీకు ఇచ్చాను. అంటే ఇప్పుడు మనం ముందుకెళ్తున్న కొద్దీ ఇలా లాస్ వస్తున్న కొద్దీ ఇంటర్నెట్ సిగ్నల్ ఎంత వస్తుంది, కేబుల్ టీవీ సిగ్నల్ ఎంత వస్తుంది. కేబుల్ ఇంటర్నెట్ సిగ్నల్ -21.5 dBm ఉంది. 9.5 dBm నుంచి -8 dBm అయితే మనది ఏమో మ్యాక్సిమం -2, -5 దాకానే ఆపేస్తాము. అప్పుడు మీ 10 కిలోమీటర్లు తీసుకెళ్ళవచ్చు. -13.5 ఉంది. అక్కడి నుంచి ఇంకొక 5 కిలోమీటర్స్ కూడా మీరు తీసుకెళ్ళవచ్చు. స్కిప్ బ్యాక్. మన ఇప్పుడు ఏదైతే మా స్టాల్లో పెట్టిన WDM EDFA ఆప్ట్రానిక్స్ బ్రాండ్ది ఉందో దాని ఫీచర్స్ అండి. అంటే ఎందుకు ఆప్ట్రానిక్స్ అనేది చెప్పడానికి ఫీచర్స్ చేసాము. మేము వాడేది 2 కంపెనీల పంప్స్ వాడతామండి. వి ఆథరైజ్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ దాట్. మాకు అది ఆథరైజేషన్ ఉంది. ఆక్లారో అండ్ JDSU పంప్సే వాడతాము. రెండోది వచ్చేసి గెయిన్ ఎక్కువ అవుతున్న కొద్దీ నాయిస్ పెరుగుతుంది. కాకపోతే మేము వాడే టెక్నాలజీలో మేము మ్యాక్సిమం CNR, MER ఏదైతే నాయిస్ ఉందో నాయిస్ని మ్యాక్సిమం తగ్గించే టెక్నాలజీ మేము వాడుతున్నాము. దాంట్లో ఎక్కువగా నాయిస్ మీకు కనపడదు. అండ్ రిమోట్ అంటే మేము ఆ డిజైన్ ఎలా చేసామంటే WDM EDFA ఖరాబ్ అయితే మొత్తం లైన్ ఆగిపోయిందండి, మరి మాకు మీరు ఇమీడియట్గా ఎలా రెస్పాన్స్ ఇస్తారని చాలామంది అడుగుతున్నారు. మ్యాక్సిమం ఈ ప్రోడక్ట్ డిజైన్ ఎలా చేసామంటే ఆన్లైన్ సర్వీసెస్ అనేది 75% ఆన్లైన్ సర్వీసే ఉంటుందండి. ఒకవేళ ఏదైనా పార్ట్ రిప్లేస్మెంట్, ఫిజికల్ డ్యామేజ్ ఉంటే తప్ప మీరు సర్వీస్ సెంటర్ రావాల్సిన అవసరం పడదండి. మొత్తం ఆన్లైనే ఉండేది సర్వీస్ అంతా. మ్యాక్సిమం 70% సర్వీస్ ఆన్లైన్ అండి. నెక్స్ట్ స్లైడ్. ఈ విధంగా చూస్తే మీరు WDM EDFA ఫ్రంట్ ప్యానల్ అసలు
అసలు ఏముంది అక్కడ మేమేం చూపించాలనుకుంటున్నాము దాంట్లో అనేది అక్కడ చాలామంది వచ్చి అడుగుతుంటే అందరికీ వివరంగా చెప్పలేకపోతున్నాము, కొంచెం క్రౌడ్ ఎక్కువగానే ఉంది. సో ఇక్కడ మేము చూపిస్తున్నాము. నేను WDM EDFAలో స్టాండర్డ్ WDM EDFA మీకు ఇచ్చే దాంట్లో డ్యూయల్ SMPS విత్ ఫీచర్ కాల్డ్ ఎక్స్టర్నల్ బ్యాటరీ ఆర్ ఇన్వర్టర్ కనెక్ట్ చేసుకునే దానికి అవకాశం ఇచ్చాము. ప్లస్ అది కాకుండా మీరు ఒకవేళ నాకు సిమ్ కార్డ్ కావాలండి, నేను ఇక్కడ ఉండను, నా కంట్రోల్ రూమ్లో వేసేస్తాను, నేను ఎక్కడ ఉన్నా కూడా నాకు WDM EDFAది పవర్ ఫ్లక్చుయేషన్స్ వచ్చినా ఏది వచ్చినా కూడా నాకు తెలియాలండి అన్నాను అనుకోండి, దాంట్లో GSM మాడ్యూల్ వేసుకోవచ్చండి. GSM మాడ్యూల్ వేసి ఇచ్చేస్తాను. కాదు నాకు నేను ఒక లైన్లా తీసుకెళ్తున్నానండి, ఇంకో లైన్ కావాలి, ఒక ఈ లైన్ కట్ అయిపోతే ఇంకో లైన్ కూడా యాక్టివ్ అవ్వాలి, ఆప్టికల్ స్విచ్ ఉండాలని లోపల అంటే అది కూడా చేసిస్తాను. నాకు మొత్తం కూడాను నేను ఇంటర్నెట్లో చెక్ చేసుకోవాలండి, నేను ఎక్కడున్నా కూడాను, నేను ఎక్కడ మన కంట్రోల్ రూమ్లో ఒక ల్యాప్టాప్ పెట్టేస్తాను, నేను ఎక్కడున్నా కూడా చెక్ చేసుకోవాలంటే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ యాక్టివేషన్ కూడా ఉంది. మీరు ఎక్కడ కూర్చున్నా కూడా మీ టీమ్ వ్యూయర్ త్రూ ఇంటర్నెట్ త్రూ మీరు చెక్ చేసుకోవచ్చు మీ WDM స్టేటస్ ఎలా ఉందో. పెద్ద పెద్ద MSOలు కానివ్వండి, పెద్ద ఆపరేటర్లు కానివ్వండి, కుర్రాలు చెప్పింది చేసేస్తూ ఉంటారు. ఒకవేళ కరెక్ట్గా మనకి గమనించుకొని చేసుకోవాలనుకున్నా కూడా ఆ ఆప్టికల్ స్విచ్ కానివ్వండి, GSM మాడ్యూల్ కానీ వేసినప్పుడు మీ ఫోన్కి మీకే మెసేజ్ వచ్చింది, పలానా EDFAలో పలానా పోర్ట్లో ఈ పవర్ డ్రాప్ అవుతుంది, చెక్ చేయండి అని మీకు మెసేజ్ వచ్చేస్తుంది. ఈ ఫీచర్ మనకు కావాలంటే మీకు యాడ్ చేసి ఇస్తాం, దాన్ని ఎక్స్ట్రా కాస్ట్ ఉంటుంది. ఏదైతే SMP అండి అక్కడ మార్క్ చేసే రౌండ్ UPS కనెక్ట్ చేసుకోవడానికి మేము ఇచ్చిన ప్రొవిజన్ అండి. పక్కన ఉన్న ఏదైతే ఫ్యాన్స్, కూలింగ్ ఫ్యాన్స్ ఉన్నాయో మైక్రో కంట్రోల్ బేస్ కూలింగ్ ఫ్యాన్స్ అండి. ఏదో మనం ఆన్ చేయగానే 4కి 4 అలా ఆన్ అయిపోయి మళ్ళీ ఆఫ్ చేయగానే మళ్ళీ 4 ఆఫ్ అయిపోవడం అలా ఉండదు. బయట ఉన్న టెంపరేచర్ని బట్టి ఒక ఫ్యాన్ తర్వాత ఒక ఫ్యాన్ ఆన్ అవుతూ బాడీలో మన ఏదైతే WDM బాడీ ఉందో దాంట్లో టెంపరేచర్ని ఎప్పుడు కంట్రోల్ చేస్తూ, ఒకవేళ టెంపరేచర్ సరిపోయింది ఫ్యాన్లు ఆఫ్ అవ్వాలంటే ఒకదాని తర్వాత ఒకటి ఆఫ్ అవుతాయి, కానీ ఒకటేసారి అన్నీ ఆన్ అవ్వడాలు, ఒకటేసారి అన్నీ ఆఫ్ అవ్వడాలు ఉండవు. ఇంకొకటి ఏంటంటే ఒక ఫ్యాన్ ఖరాబ్ అయిందండి, దానికోసం మీరు సర్వీస్ సెంటర్ తీసుకురావాల్సిన అవసరం లేదు. అది మైక్రో కంట్రోల్ బేస్డ్ అండి. మాకు ఆన్లైన్ ఇస్తే ఆన్లైన్లోనే సర్వీస్ అయిపోయింది. అది ఇలా మనకి డిస్ప్లేలో ఇలా కనిపిస్తుందండి. ఆప్టిక్ యాంప్లిఫైయర్ బ్యాక్ వెళ్ళి యాంప్లిఫైయర్ స్టేటస్, నాయిస్ రేషియో ఎంత ఉంది, టెంపరేచర్ ఎంత ఉంది, ఫ్యాన్ స్పీడ్, ఒకటే ఫ్యాన్స్ ఒకటి ఉంటే ఒకటే పడిద్దండి, ఒక ఫ్యాన్ పడిద్ది, ఆ ఫ్యాన్ స్పీడ్ కూడా ఎంత ఉంది అన్నీ మనకి అప్డేట్ వస్తాయి మన డిస్ప్లేలో. నెక్స్ట్ స్లైడ్ సార్. ఆప్టికల్ స్విచ్ ఏదైతే మీకు చెప్పానో, మనం ఒకటే లైన్ని రింగ్ గాను మెయిన్ లైన్ గాను చేయాలనుకుంటున్నామో అది చేయడానికి ప్రొవిజన్ చేయడానికి ఈ ఆప్టికల్ స్విచ్ అనే దాన్ని యూస్ చేసి దీంట్లో మనం డ్యూయల్ ఇన్పుట్ అనేది మనము కొత్తగా ఏదైతే లాంచ్ చేసామో అది డ్యూయల్ ఇన్పుట్ విత్ ఆప్టికల్ స్విచ్ అండి. అది RF ట్రాన్స్మిటర్ కావాలన్నా కూడా, అంటే నేను బయట ట్రాన్స్మిటర్ పెట్టుకొని మళ్ళీ అక్కడి నుంచి ఇన్పుట్ ఇవ్వడానికి ఇబ్బంది అవుతుందండి, నాకు ట్రాన్స్మిటర్ కూడా నేను లోపల నుంచే తీసుకుంటాను, దానిలోనే కావాలంటే అది కూడా నేను చేసిస్తాను. ట్రాన్స్మిటర్ 3 dBm ట్రాన్స్మిటర్, ఇన్బిల్ట్ ట్రాన్స్మిటర్ కూడా వస్తుంది యాడెడ్ కాస్ట్ తోటి. అది కావాలన్నా కూడా అది కూడా మేము డిజైన్ చేసి ఇస్తాము. మనం బయట ఎక్కడన్నా వేరే దగ్గర వేసేటప్పుడు ట్రాన్స్మిటర్ చాలా డిస్టెన్స్లో ఉండిద్ది, దీనికి ఇచ్చేటప్పటికల్లా మనకు ఆ పవర్ అనేది ఇన్పుట్లు అనేవి చేంజెస్ అవుతూ ఉంటాయి. అలా కాకుండా నాకు ట్రాన్స్మిటర్ కావాలనే కేసెస్ ఉంటాయి. అక్కడ ఇన్బిల్ట్ ట్రాన్స్మిటర్ కావాలన్నా ఇన్బిల్ట్ ట్రాన్స్మిటర్ కూడా 1550 ట్రాన్స్మిటర్ వేసిస్తాం. ఇది మొబైల్ అండి. ఏదైతే నేను SMS చెప్పానో మనకి GSM మాడ్యూల్ నుంచి వచ్చేది. సో ఇలా మీకు వస్తుంది. అక్కడ ఏదైతే మొబైల్ డిస్ప్లే అది ఆప్టికల్ స్విచ్ చూపించామో దాంట్లో మీ ఫీచర్స్ దాంట్లో వచ్చే ఫీచర్స్, దాని పవర్, దాని లాస్ కానీ గెయిన్ కానీ ఏదైనా పెరిగినా తగ్గినా కూడా అక్కడ మనకి మొబైల్లో కనిపిస్తుందండి. నెక్స్ట్ అందరూ సార్ మన JDS పంప్స్ కదండి, దాని పవర్ ఎంత, అది ఎంత, ఇదంతా అని అడుగుతూ ఉంటారు. దానికి కూడా క్లారిఫికేషన్ ఇస్తున్నాను. EDFAలో మేము వాడే పంప్ కెపాసిటీ ఏదైతే బయాస్ కరెంట్ కెపాసిటీ ఉందో 980 పంప్ బయాస్ కరెంట్ అండి, 980. అండ్ టెంపరేచర్ ఏదైతే ఉందో 55 degrees టెంపరేచర్ వరకు ఇది మనకి ఎలాంటి కూడా అవుట్పుట్లో వేరియేషన్స్ రావండి. అండ్ రిటర్న్ లాస్ అనే దానికి ఏదైతే మనకి ఆప్టికల్ నెట్వర్క్లో ఒక పెద్ద డేంజర్ ఏంటంటే ఏదైనా అబ్స్టాకిల్ వచ్చినప్పుడు ఆప్టికల్ సిగ్నల్ వెనక్కి వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి, దానివల్ల మళ్ళీ మనకి EDFAలో ప్రాబ్లం క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దానికోసం కూడా ప్రొటెక్షన్ కూడా ఇవ్వబడింది. నెక్స్ట్
ఎస్ఎన్ఎంపి అని మీకు చెప్పాను. ఏదైతే నాకు ఎక్కడ ఉన్నా కూడా నేను నా ఈడిఎఫ్ఐని కంట్రోల్ చేసుకోవాలండి, టీమ్ వ్యూర్ దారి చేసుకోవాలనుకున్నప్పుడు ఈ ఎస్ఎన్ఎంపి ఏదైతే ఉందో మీ ఐపీ అడ్రస్ ఇస్తే ఆ ఐపీ అడ్రస్ సేమ్ ఐపీ అడ్రస్ ఉంటుంది డబ్ల్యూఎన్ఎం ఈడిఎఫ్ఐది. ఐపీ అడ్రస్ మీరు ఎక్కడ కూర్చున్నా కూడా మీరు మీ ల్యాప్టాప్లో మీరు మీ ఈడిఎఫ్ఐని కంట్రోల్ చూసుకోవచ్చు. యాక్చువల్లీ దాంట్లో ఏమొస్తుంది ఏంటనేది చూసుకోవచ్చు, కంట్రోల్ చేయలేము, చూసుకోవచ్చు. ఇలా మనం ఎక్స్టర్నల్ బ్యాటరీ కనెక్ట్ చేసుకోవాలంటే మనం నుంచి కనెక్షన్ చేసుకునే పద్ధతి అండి, అది మీకు చూపించడం. నెక్స్ట్ నెక్స్ట్ రాగానే పాండ్ నెట్వర్క్. సార్ మేము పవర్ మీటర్ వాడుతున్నాము, ఆ పవర్ మీటర్లోనండి ఇలా తప్పుగా వస్తుంది, మాకు కరెక్ట్ పవర్ రావట్లేదు, 7 dBn లాస్ వస్తుంది, 3 dBn లాస్ వస్తుంది, డిస్ప్లేనేమో పర్లేదు బాగానే కనిపిస్తుంది, లాస్ వస్తుందంటే పాండ్ నెట్వర్క్లో వాడే పవర్ మీటరు వేరుండిద్దండి. నార్మల్ మన నెట్వర్క్లో కేబుల్ టీవీలో వాడే పవర్ మీటర్ వేరే ఉంటుందండి. ఎందుకు అనేది ఏంటంటే పాండ్ నెట్వర్క్లో సిగ్నల్ ఒకవైపు నుంచి అవతల వైపుకి వెళ్తూ ప్లస్ అవతల నుంచి యువతల వైపు కూడా వస్తుంది. మనకు నార్మల్ కేబుల్ టీవీలో ఒకవైపు వెళ్ళేది సిగ్నల్, ఇప్పుడు వెనక్కి కూడా సిగ్నల్ వస్తుంది. వెనక్కి వచ్చే సిగ్నల్ పవర్ కూడా చెక్ చేయాలంటే దానికి సపరేట్ డివైస్ కావాలంటే దాన్ని పాన్ పవర్ మీటర్ అంటాము. ఆ పాన్ పవర్ మీటర్ ఉంటేనే మీరు ఆ పవర్ని ఈ పవర్ని కరెక్ట్గా చెక్ చేయగలుగుతారు. నార్మల్ పవర్ మీటర్లో మీకు కరెక్ట్ రీడింగ్స్ రావు. అది ఎలా చెక్ చేయాలనేది ఇదండి డిజైను. ఎలా చెక్ చేయాలనేది ఆ ఓఎన్యూకి ఓఎల్టీకి మధ్యలో మనం అది లూప్ చేస్తే కరెక్ట్ రీడింగ్ వస్తుంది. మన ఓఎన్యూ నుంచి వచ్చే పవర్ ఎంత ఉంది, ఓఎల్టీ నుంచి వెళ్ళే పవర్ ఎంత ఉంది, కేబుల్ టీవీ పవర్ ఎంత వస్తుంది అని ఒకటే లైన్లో మనకి ఇప్పుడు ఒకటే ఫైబర్లో 3 మిక్స్ అయిపోయాయి. మరి 3 ఒక ఫైబర్లో మిక్స్ అయ్యి అన్ని యాక్టివ్లో ఉన్నప్పుడు ఒకటే మా నార్మల్ పవర్ మీటర్తో చెక్ చేయడం మనకి కుదరదండి. అండ్ కంపల్సరీగాను +26 dBm వరకు ఉండాలి. +26 dBm ఎందుకంటే మనం వాడే ఈడిఎఫ్ఐని ఆల్మోస్ట్ 23 dBm 19 dBm వరకు ఉంటున్నాయి. ఆ రేంజ్ లేకపోతే పవర్ మీటర్ కూడా కాలిపోయిందండి. పవర్ రేంజెస్ అండి -30 +8 dBm ఉంటుంది, -45 to 12 dBm ఉంటుంది, 15 50 -50 +25 dBm. +25 dBm హై. అందుకనే పవర్ మీటర్ రేంజ్ మీరు చెక్ చేయడానికి కూడా +26 కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ ఇది జస్ట్ మనకి పవర్ మీటర్లో డిస్ప్లే ఎలా వస్తుందని చూపించాము. వెనక్కి బ్యాక్ ఇది చూడండి 1310 1550 1490 విత్ రీడింగ్స్. ఒకవేళ లాస్ట్లో మనకి మార్క్ ఉంది, దగ్గర రాంగ్ మార్క్ ఉంది. ఒకవేళ మన పవర్ ఇంతే ఉండాలి, మనం చేసేది కేబుల్ టీవీ పవర్ ఇంత ఉంటే యాక్సెప్ట్ చేయాలి, ఇది లేకుండా ఒక ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా కూడా యాక్సెప్ట్ చేయొద్దు పవర్లో చెక్ చేసినప్పుడు అన్నప్పుడు ఆ లాస్ట్లో టిక్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో అది మనం థ్రెషోల్డ్ అనేది సెట్ చేస్తే ఆ పలానా టిక్ మార్క్ మీరు డిజైన్ చేసిన పవర్ ఏదైతే ఉందో ఒకవేళ ఆ పవర్ కన్నా తక్కువ కానీ ఎక్కువ కానీ ఉన్నప్పుడు అక్కడ ఇంటూ మార్క్ వచ్చేది. మీది ఏదైతే ఏ వేవ్ లెంత్ అయితే ఉందో అది ప్రాబ్లం ఉంది, మీ పవర్ డిజైన్ పరంగా లేదు, మీరు దాన్ని సరి చేసుకోండి అని ఈ పవర్లో మనకి డైరెక్ట్గా ఇండికేషన్ ఇస్తుంది. అది ఇంటూ మార్క్ వస్తే ఇంటూ మార్క్ గ్లో అయినప్పుడు అదేంటంటే అది మన పవర్ లెవెల్ కాదు, మనం పెట్టిన పవర్ ఏదైతే ఉందో ఆ పవర్ లెవెల్ కాదు, తగ్గింది, సో మనం దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసుకోవాలి అని అర్థం అండి. నెక్స్ట్ ఎస్ డబ్ల్యూడి అండి. ఇవి నార్మల్గా మేము మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి. దీనిలో ఏంటంటే మన డబ్ల్యూడిఎం నెట్వర్క్లో అన్ని సిగ్నల్స్ కలిపి వెళ్తున్నాయి. మనం కొన్ని చోట్ల మన రూరల్ ఏరియాస్ చాలా వరకు ఒక దగ్గరికి వెళ్తే ఒక ఇంట్లో ఇంటర్నెట్ వద్దంటారు, ఒక ఇంట్లో కేబుల్ టీవీ వద్దంటారు, కానీ మన కేబుల్లో 3 ఉన్నాయి. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ సెటప్ బాక్స్కి ఒకలా కనెక్ట్ చేయాలంటే 3 కలిపి సెటప్ బాక్స్కి ఇస్తే ప్రాబ్లం. అందుకని అక్కడ ఆ చోట మనం ఇది డివైస్ చేస్తే ఇది పవర్ సప్లై ఇవ్వాల్సిన అవసరం లేదండి. దీనికి ఇక్కడ డివైస్ చేస్తే ఆ డివైస్ డబ్ల్యూడిఎం నుంచి వచ్చే సిగ్నల్ని తీసుకొని ఇంటర్నెట్ని కేబుల్ టీవీని సపరేట్ చేసిద్దండి. అక్కడ నుంచి ఇంటర్నెట్ని మళ్ళీ ముందు తీసుకెళ్ళొచ్చు. అక్కడే వరకు మనం కేబుల్ టీవీ ఇది ఏదైతే ఉందో కనెక్షన్ వేసి దాన్ని స్ప్లిటర్ చేసుకొని మళ్ళీ కేబుల్ టీవీని కూడా ముందు తీసుకెళ్ళొచ్చు. దాంట్లో ఉన్న ఏదైతే మోడల్స్ ఉన్నాయో దాంట్లో మేము హయ్యర్ మోడల్స్ లోవర్ మోడల్స్ చేసాము. మనం ఇంతకుముందు చూసింది ఏంటంటే పవర్ సప్లై ఇవ్వకుండా జస్ట్ ఒక 4-5 టీవీలు కనెక్ట్ చేసుకోవడానికి ఇచ్చిన మోడల్ ఫస్ట్ అండి. ఇది సెకండ్ ఏంటంటేనండి దీంట్లో 2 అవుట్ వస్తాయి. 2 అవుట్ ఉంది చూడండి. 2 అవుట్ మనకి అవుట్పుట్ ఏదైతే ఉందో అవుట్పుట్ మనకి 95 dBm ఉంటుంది. సో దీని నుంచి మనం ఒక 20-25 కనెక్షన్లు మనం లాక్కోవచ్చు. ఎక్కడ అపార్ట్మెంట్ ఉన్న దగ్గర, ఒక గేటెడ్ కమ్యూనిటీ ఉన్న దగ్గర వేసుకోవచ్చు. నెక్స్ట్ దాంట్లోనే హయ్యర్ మోడల్ ఏంటంటే 4 అవుట్ ప్లస్ దీంట్లో మళ్ళీ ఏజీసీ
దీంట్లోనే మళ్ళీ ఏజీసీ వస్తుంది. సో పవర్ ఫ్లక్చుయేషన్స్ అయినా అవుట్పుట్స్ తేడా రాదండి. నెక్స్ట్ మనకి ఏదైతే ఎఫ్టిటిహెచ్ నెట్వర్క్ వాడతామో ఎఫ్టిటిహెచ్ నెట్వర్క్కి మనం మెయింటెనెన్స్ చేయడానికి కావాల్సిన మెయిన్ ఎక్విప్మెంట్స్ స్ప్లైజింగ్ మిషన్, ఓటీడీఆర్, పాన్ పవర్ మీటర్ ఆర్ రేజర్ సోర్స్ ఆర్ విఎఫ్ఎల్ ఏదైనా సరే టెస్టర్స్ ఉంటాయి. ఆ టెస్టర్స్ లైన్ టెస్టర్స్ ఇవి కంపల్సరీగా మన దగ్గర ఉంటే ఫైబర్ మెయింటెనెన్స్ అనేది ఫైబర్ కట్టిస్తున్న లాసెస్ ఉన్నా బెండింగ్ లాస్ ఉన్నా ఏదున్నా కూడా ఖచ్చితంగా మనం డిటెక్ట్ చేసి ఇమీడియట్గా దాన్ని సాల్వ్ చేయడానికి ఉంటుందండి. ఈ ప్రోడక్ట్స్ లేకుండా మనము ఎఫ్టిటిహెచ్ నెట్వర్క్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం. సుమిటోమో స్ప్లైజింగ్ మిషన్స్కి క్యాండిడ్ ఆప్ట్రానిక్స్ ఏదైతే ఉందోనండి ఆల్ ఓవర్ ఇండియా డిస్ట్రిబ్యూటర్స్ అండి. సుమిటోమో స్ప్లైజింగ్ మిషన్స్ ఇవన్నీ మేడ్ ఇన్ జపాన్ టెక్నాలజీస్ అండ్ మేడ్ ఇన్ జపాన్ అండి. మీరు గూగుల్ చేసినా మీకు తెలిసిపోతుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ సుమిటోమో స్ప్లైజింగ్ మిషన్స్ అన్నిటికి కూడాను బిఎస్ఎన్ఎల్ సర్టిఫైడ్ అండి. ఓటీడీఆర్ డివైజర్ అండి. డివైజర్ ఓటీడీఆర్లో ఒకటి ఏంటంటే మనం ఒకటే ఓటీడీఆర్లో పవర్ మీటర్ లేజర్ సోర్స్ విఎఫ్ఎల్ అన్ని మిక్స్ చేసి ఇస్తున్నాము. అండ్ మన చిన్న ఆపరేటర్లకి లేదా మన మిడిల్ లెవెల్ ఆపరేటర్స్ ఉంటారో వాళ్ళకి పవర్ మన బడ్జెట్ వాళ్ళది ఏదైతే పేమెంట్ బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్లోకి తీసుకురావడానికి ట్రై చేసి మేము లాంచ్ చేసామండి. ఇప్పటివరకు తీసుకున్న వాళ్ళందరూ హ్యాపీగానే ఉన్నారు. దీంట్లో ఏమైందంటే ఒక డివైస్ తీసుకెళ్తే చాలు అన్ని టెస్టర్స్ దీంట్లోనే వచ్చేస్తాయి. నెక్స్ట్ WDM EDFA మీకు చెప్పించాను. ఇవన్నీ నా లైన్ ఆఫ్ కార్డ్ మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ సార్ ఓఎల్టీస్ అండి. నెక్స్ట్ ఫైబర్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. మీరు ఏదైనా మీకు చూడాలనుకున్న ప్రోడక్ట్ చూడాలనుకున్న స్టాల్లో పెట్టున్నాయండి. మీరు స్టాల్కి వచ్చి అన్నీ కూడా చూసి చేసుకోవచ్చండి. నెక్స్ట్ సార్. సో నా పేరు మల్లేశ్వర్. సో నేను చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ అండి. నేను ఇన్వాస్ టెక్నాలజీస్ పనిచేస్తాను. సో మన గుడ్ న్యూస్ ఏంటంటే ఈ పాండమిక్ టైంలో అందరు బ్రాడ్బ్యాండ్ కనెక్షన్లు పెరిగినాయి. సో డిమాండ్ అనేది చాలా బాగా పెరిగింది. కేబుల్ ఆపరేటర్, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మంచి పీరియడ్. అందరూ కూడా మీరు కానివ్వండి, అది ఏసీటీ కానివ్వండి, అటు ఎనీ కంపెనీ, అది పైనీర్ కానివ్వండి, ఎవరైనా సరే కూడాను ఆల్రెడీ వాళ్ళు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడ్ చేసేస్తూ వచ్చారు కదా. 2021 కూడాను ఆ లెవెల్ని బూస్ట్ చేస్తుంది. 22లో కొంచెం డౌన్ అయ్యే ఛాన్సెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. స్టడీ అనాలిటిక్స్ ప్రకారం కూడాను కొంచెం 22లో డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. రేట్ ఆఫ్ స్పీడ్ని చూస్తుంటే 21 స్టిల్ మనకి హోల్డ్ అనే ఉంది. నెక్స్ట్ వచ్చే మార్చి వరకు కూడాను ఇంటర్నెట్ డిమాండ్ ఫర్ ద హోమ్స్ విల్ బీ రైజింగ్ అండ్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకేనా. ఇంకొకపోతే రాబోయే రోజుల్లో మనకి ఏంటంటే మైగ్రేషన్ అయ్యాం మనం. కోయాక్సియల్ కేబుల్ నుంచి ఫైబర్కి మైగ్రేషన్ అయ్యాం, అవునా. అలాగే రాబోయే నెట్వర్క్లో మీరు IP MPLS నెట్వర్క్ కూడా రెడీ అవ్వాల్సిన అవసరం ఉంది. రేపొద్దున వీళ్ళు ఇచ్చేటువంటి OLT ONGతో పాటు కూడాను 10G లైన్స్ రాగానే మీకు సిస్కోలు, రౌటింగ్లు, స్విచ్చింగ్లు ఇవన్నీ అవసరం అవుతాయి ఇక. సో నెక్స్ట్ మీరు అందరూ కూడా రెడీ అవ్వాల్సింది IP MPLS. మీరు టాన్ఫీనెట్, T ఫైబర్ మీరు వినే ఉంటారు ఈ పేర్లు కూడాను. టాన్ఫీనెట్ అంటే మనకి AP ఫైబర్ ఎలాగనో ఇక్కడ T ఫైబర్ ఎలాగనో తమిళనాడు వాళ్ళకి టాన్ఫీనెట్ అని వాళ్ళు ప్రతి స్టేట్ వాళ్ళు కూడా వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు ప్రతి పంచాయతీని కనెక్ట్ చేయడం కోసం పెట్టుకున్నట్టు నెట్వర్క్లు అవి. సో వాళ్ళు కూడాను IP MPLS నెట్వర్క్ ద్వారానే కంట్రోల్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే దానిలో మేనేజ్మెంట్ కేపబిలిటీస్ చాలా హైగా వస్తాయి. త్రూపుట్ లెవెల్ని కంట్రోల్ చేయొచ్చు. అలాగే సిస్టమ్ ప్రూవెన్, వెరీ హైలీ ప్రూవెన్ సిస్టమ్ అనమాట. సో అందుకోసం రాబోయే రోజుల్లో 1G నుంచి 10G నుంచి IP MPLSకి రావాల్సిన దారి మనకు చూపిస్తున్నాం ఇక్కడ మనకి. ఓకే. ఇంకొకపోతే ఇక్కడ రేపొద్దున రాబోయే రోజుల్లో మనకి ఏంటంటే IoT వస్తుంది. ఇంటర్నెట్ సర్వీసెస్ వస్తాయి చాలా మటుకు. IoTs అంటాం వాటి కూడాను. ఇంటర్నెట్ బేస్డ్ టెక్నాలజీస్ అవి కూడా వస్తాయి అన్నమాట. ఇకపోతే కాంపిటీషన్ ఏమొస్తుంది, మీ వెనకాల చాలా హై స్పీడ్ వైర్లెస్ కనెక్టివిటీ వచ్చేస్తుంది. ఆల్రెడీ మేము ట్రయల్స్ రన్ చేసాము 5G నెట్వర్క్ మీద. మీ మొబైల్స్ కూడా కొంతమంది దగ్గర ఆల్రెడీ 5G ఎనేబుల్డ్ మొబైల్స్ ఉండే ఉంటాయి మీ దగ్గర కూడాను. అవన్నీ చూస్తే కనుక 5G ఒకసారి వచ్చి మిల్లీమీటర్ వేవ్ ఒకవేళ RFలో జనరేట్ అయ్యింది అంటే కనుక 10 Gbps వాడు బ్యాక్ అండ్ ఈజీగా సెకండ్లో కనెక్షన్ చేయగలుగుతాడు వాడు. అంటే ఎంత కాంపిటీషన్ మన బ్యాక్గ్రౌండ్ వస్తుంది, చాలా హైగా ఉంది కాంపిటీషన్. సో వాటన్నిటిని తట్టుకొని ఉండాలి అంటే ఏం కావాలి మనకి అన్నది నెక్స్ట్ మన డిస్కషన్ అనమాట. ఓకే.
బ్యాక్ అండ్ 5G NR ఈజ్ కమింగ్ బిహైండ్ అస్. మన వెనకాల 5G NR వస్తుంది విత్ హై స్పీడ్ వైర్లెస్ కనెక్టివిటీ. అది వచ్చిందంటే కనుక మనకు కొంచెం ఇబ్బంది రావచ్చు. అది కాంపిటీషన్లో మనం కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది. సో డెఫినెట్గా సెల్యులర్ నెట్వర్క్ వాళ్ళు, అది జియో కానివ్వండి, ఎయిర్టెల్ కానివ్వండి, బిఎస్ఎన్ఎల్ వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కూడాను కేబుల్ ఆపరేటర్ వాళ్ళతోటి డెఫినెట్గా హెడ్ టు హెడ్ కొడతారు. కస్టమర్ని వాళ్ళు పుల్ చేసుకోవడానికి కోసం వాళ్ళు బ్యాండ్ విత్ ప్రొవిజన్ వైర్లెస్ ద్వారా ఇవ్వడానికి చాలా క్విక్గా పాసిబుల్ అవుతుంది కదా. సో ఈ విషయంలో మీరు కాంపిటీషన్లో ఉండడం కోసం మనం వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఆన్ దట్. అలాగే మనం నెక్స్ట్ లెవెల్కి ప్రిపేర్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వైర్లెస్ కనెక్టివిటీ అన్నది చాలా క్విక్గా కనెక్ట్ చేయొచ్చు. అలాగే సెల్యులర్ ఆపరేటర్స్ విత్ 5G తోటి త్వరగా మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ రెండు కాంపిటీషన్ కొంచెం మైండ్లో పెట్టుకోండి. 1G ఎదుటికి మనం OLTs ONGs కాన్సెప్ట్ పెట్టారు, చాలా మంచి కాన్సెప్ట్ అది. దాన్ని చూసుకుంటూ అలాగే నెక్స్ట్ 1G నుంచి 10G నుంచి IPMPLS మేనేజ్మెంట్, IPMPLS మేనేజ్మెంట్ తర్వాత నుంచి మనం ఈ కాంపిటీషన్ని తట్టుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నమాట. ఓకే, వాట్ నెక్స్ట్, మనం ఏం చేయాలి ఇక? ఇవన్నీ తట్టుకోవాలంటే ఒకటే పాయింట్ అండి, మనం క్వాలిటీ నెట్వర్క్ని ఇవ్వాల్సిందే, డౌటే లేదు. క్వాలిటీ నెట్ ఇవ్వకపోతే కానీ కస్టమర్ మన దగ్గర ఉండే ఛాన్సే లేదనమాట. ఓకేనా? టు గెట్ నోటీస్ యువర్ సర్వీసెస్, మీరు ఏ సర్వీస్ ఇస్తున్నారో వాళ్ళు నోటిఫికేషన్ చేసి, మౌత్ మార్కెటింగ్ చాలా స్ట్రాంగ్ మార్కెటింగ్. ఓకే, నేను పలా నెట్వర్క్ వాడుతున్నాను, ఈ నెట్వర్క్ బాగుంది, మీరు కూడా తీసుకోండి అన్నటువంటి ఒక సర్వీస్ మీరు ప్రొవైడ్ చేయగలిగితేనే రేపు పొద్దున మీ కస్టమర్స్ మీ దగ్గర ఉంటారనమాట. ఓకే, సో గుడ్ ప్రాక్టీసెస్ ప్రాక్టీస్ చేయాలి మనం, అంతే కదా. గుడ్ ప్రాక్టీస్ అంటే నెట్వర్క్లో ఇందాక చెప్పాడు చాలా పారామీటర్స్, మెజర్మెంట్స్. శరత్ చాలా వాల్యూస్కి చెప్పాడు. యాక్చువల్గా రియల్గా చెప్పాలంటే టెక్నికల్ పర్సన్కి చాలా మంచి ఇన్ఫర్మేషన్ అటువంటి ప్రజెంటేషన్ అది. గుడ్ ప్రాక్టీసెస్లో అవన్నీ చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడైతే ఆ ప్రాక్టీస్ మెయింటైన్ చేయలేకపోతామో మనము నెట్వర్క్ అవుట్ ఆఫ్ కంట్రోల్కి వెళ్ళిపోతుంది. సో మనం అంతా ఓవర్ హెడ్ లైన్స్ వేస్తాం. ఆ ఓవర్ హెడ్ లైన్స్ వేసినప్పుడు వాటి క్వాలిటీ సరిగా లేకపోతే కనుక ఇబ్బంది అవుతుంది అనమాట. ఓకే, సో నెట్వర్క్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలి అంటే మనం ఇవాళ ఈ ఎగ్జిబిషన్లో ఈ కొత్త ప్రోడక్ట్ని ఒకటి ఇంట్రడ్యూస్ చేశామండి. ఇది చాలా ఇంటెలిజెంట్, చాలా తెలివైన ప్రోడక్ట్ అనమాట. మీ నెట్వర్క్ ఫిజికల్ లేయర్ అంటే మన ఆప్టికల్ ఏమైతే ఉందో, మీరందరూ OTDR వాడే ఉంటారు, పవర్ మీటర్ వాడే ఉంటారు, VFL వాడే ఉంటారు, అన్నీ వాడే ఉంటారు. ఓకే, హై ఎండ్ అంటే క్వాలిటీ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా కెనడియన్ కంపెనీ ఎక్స్పో కెనడా అనేది చాలామందికి తెలిసే ఉంటుంది. వాళ్ళు OTDR చాలామంది వాడే ఉంటారు, మీరందరూ కూడాను. అందులో మనకి ఇది ప్రోడక్ట్ని ఇవాళ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను మన ఇండస్ట్రీ ఎక్కడికి వెళ్తున్నాం అన్నది. తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే ఫైబర్లో ఉన్నాం మనం, అవునా, హై స్పీడ్కి వెళ్ళబోతాం, తర్వాత క్లౌడ్లో కనెక్టివిటీ చేస్తాం, తర్వాత 5G IoT కూడా మన కనెక్టివిటీ మన ద్వారా వెళ్ళాల్సిందే. రేపు పొద్దున మీ మీద చెప్పండి, అవి ఛాన్సెస్ కూడా ఉన్నాయి, అదొకటి చూసుకోండి. నెక్స్ట్ అనాలిటిక్స్లోకి వెళ్తాం. సో ఇది తెలివైనటువంటి దారి. రేపు పొద్దున మీరు చూసుకోవాల్సినటువంటి ట్రాక్ కూడా ఇదే ఉంటుంది, ఇదే ఖచ్చితం. ఎందుకంటే 5G IoT నెట్వర్క్ ఫంక్షన్ వర్చువలైజేషన్ అనలిటిక్స్ ఇవన్నీ కూడాను చాలా స్ట్రాంగ్గా రోల్ ప్లే చేస్తాయి. రాబోయే రోజుల్లో ఇవన్నీ స్టేజ్లో ఉన్నారు. మీరు కరెంట్లో మీరు సెకండ్ స్టేజ్లో ఉన్నారు. మీరు కరెంట్ ఎక్కడున్నాం? మనం సెకండ్ స్టేజ్లో ఉన్నాం. రాబోయే మనం ఇంకా 3 స్టేజ్లు ఇంకా పెండింగ్స్ ఉన్నాయన్నమాట. ఓకే, సో మనం చూస్తే కనుక ఫైబర్ని మారుస్తూ ఉండాలి, క్వాలిటీ కంట్రోల్ని ఇంప్రూవ్ చేయాలి, అవునా. సో మనం ఎప్పుడైతే మనం ఈ సొల్యూషన్స్ చూసుకోవాలో నెట్వర్క్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకున్నప్పుడు మనకి ఏంటంటే సింపుల్ ఉన్నటువంటి డివైస్, సింపుల్. ఇంతకుముందు OTDR చాలా పెద్దగా ఉండేది, ఇప్పుడు నా చూసారు చిన్నగా అయిపోయిందో. సో ఈ డివైస్ యాక్చువల్గా సింపులర్, బెటర్, ఫాస్టర్, లీనియర్ అండ్ స్ట్రాంగర్. ఇది ఒక టెక్నీషియన్ ఇచ్చి పోల్ మీద ఎక్కగలడు, చక్కగా దాన్ని ఆపరేషన్ చేసి దీన్ని పక్కన చేయగలడు, అవునా. సో ఇంత మంచి ప్రోడక్ట్, ఆల్ ఇన్ వన్ ప్రోడక్ట్ ఇది. దీనిలో పవర్ మీటర్ ఉంటుంది, VFL ఉంటుంది, OTDR ఉంటుంది, ORL ఉంటుంది, IL ఉంటుంది. అది కాకుండా ఇంకొక బెస్ట్ థింగ్ ఒకటి చూపిస్తాను. మీరు ఇక్కడ నెట్వర్క్ టెస్ట్ చేస్తున్నప్పుడు స్టార్ మార్క్స్ ఉంటాయి. మనం ఈ రోజుల్లో ప్రతి రెస్టారెంట్కి వెళ్ళిన మనం స్టార్ మార్క్ చూస్తున్నాం. ఇది 2 స్టార్స్ ఉన్నాయా, 3 స్టార్స్ ఉన్నాయా అన్నది. మీ నెట్వర్క్ కనెక్ట్ చేయగానే స్టార్ మార్క్లో చూపిస్తుంది
ఇది 5 స్టార్ ఉంటే మీ క్వాలిటీ ఆఫ్ ద లింక్ ఈజ్ వెరీ గుడ్. ఎందుకంటే ఏ టెక్నీషియన్ వెళ్ళినా సరే స్టార్లు ఎన్ని వచ్చాయి, 5 స్టార్లు ఉన్నాయా 2 స్టార్లు ఉన్నాయా, మిగతా అవన్నీ కూడా ఇంటెలిజెంట్, దాని బ్రెయిన్ క్యాలిక్యులేషన్ చేసుకుంటుంది. 4 స్టార్స్ ఇక్కడ 4.5 స్టార్స్ గుడ్. 2 స్టార్స్ పడింది అంటే కనుక అక్కడ నుంచి నెట్వర్క్ డిగ్రేడ్ అవ్వడం ఖాయం. లాస్ బడ్జెట్లు, ఐఎల్లు, ఓవర్లు అన్నీ పెరిగి ఉంటాయి. బ్రేక్స్ చాలా ఉండి ఉండొచ్చు, అలాగే నెట్వర్క్ లాస్ బాగా పెరిగిపోయి ఉండొచ్చు. సో ఇవన్నీ కూడాను ఆటోమేటిక్గా చేసుకుంటుంది, మనం ఏం చేయక్కర్లేదు. హైలీ ఇంటెలిజెంట్. అందుకోసం దీని పేరేం పెట్టారంటే ఆప్టికల్ ఫైబర్ మల్టీమీటర్ అన్నాడు సింపుల్గా. సో చాలా ఈజీ టు ఫైండ్ అవుట్, హ్యాండీగా ఉంటుంది అండ్ ఈజీ టు క్యారీ పోల్స్. అండ్ ఇందులో 2 మోడల్స్ ఉన్నాయండి. ఇందులో యాక్చువల్గాను దీనిలో 2 మోడల్స్ ఉంటాయి. ఒకటి బేసిక్ అండ్ ప్రో ఉంటుంది, మీకు చూపిస్తాను. ఇది 1,30,000 ఇంక్లూడింగ్ పవర్ మీటర్, లైట్ సోర్స్, ఓటీడీఆర్ ఎన్ని కలుపుకొని కూడా. ఓకే, సో ఇది ఎక్కడ ఫిట్ అవుతుంది? ఇక్కడ మీరు చూసారు, ఇక్కడ ఓటీడీఆర్స్ ఇక్కడ ఉన్నాయి, లైట్ సోర్స్, పవర్ మీటర్స్ ఇక్కడ ఉన్నాయి, విజువల్ ఫాల్ట్ లొకేటర్స్, ఏం టెస్ట్ లేకుండా నడుపుతాం నెట్వర్క్ని. ఇందులో ఎక్కడ ఉంటాం మనం? ఇక్కడ ఉంటాం. ఇది ఓటీడీఆర్ పర్ఫెక్ట్ కంటే ముందుకి మనం ఒక ప్రతి టెక్నీషియన్కి ఇవ్వగలిగినటువంటి కెపాసిటీ మనకు వచ్చేస్తుంది. ఓకే, టెక్నీషియన్ కన్ఫర్మ్ చేస్తాడు ఇది నాకు ఓకేనా కాదా అన్నది. సో కీపింగ్ దట్ ఇన్ టు ద మైండ్, డెఫినెట్లీ ఇట్ ఈస్ ఫిట్టింగ్ ఇన్ దిస్ నెట్వర్క్. ఓకేనా? సో మల్టీమీటర్ అంటే ఏమంటాం మనం? తెలుసు, వోల్టేజ్ కరెంట్లను మెజర్ చేసుకుంటాం. ఈ డివైస్ తోటి ఫాల్ట్ లెంగ్త్ ఎంత, మీ కేబుల్ డిస్టెన్స్ ఎక్కడ ఫాల్ట్ ఉన్నాయి, డీబీ ఎంత, డీబీఎం ఎంత, అలాగే మీ సోర్స్ పంపించవచ్చు అని చెక్ చేయొచ్చు దీంతో. ఓకే, సో 5 స్టార్ రియలీ గివ్స్ అన్ని కన్ఫర్మేషన్ వస్తుంది మీకు. ఒకసారి పెట్టగానే 5 స్టార్లో మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే కనెక్టర్ మనకి పాడైపోతూ ఉంటుంది చాలాసార్లు పెట్టి తీయడం వల్ల. సో వీళ్ళు ఏం చేశారంటే ఈ పర్టికులర్ పార్ట్ మటుకు మాత్రమే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. సింపుల్గా రేపొద్దున మా సర్వీస్ సెంటర్ రాకర్లేదు, ఇది ఒక్కటి ఆర్డర్ చేయండి, చక్కగా డైరెక్ట్గా దీనిలోకి వెళ్ళిపోతుంది. సో వెరీ సింపుల్ టు రీప్లేస్. ఓకే, యా, దాన్ని క్లిక్ అవుట్ ఆప్టికల్ కనెక్టర్స్ అంటాడు. సో క్యాలిబ్రేషన్ అవసరం లేదు, ఫుల్లీ క్యాలిబ్రేటెడ్ వచ్చేస్తుంది మీకు అప్పుడు. ఓకేనా? సో 5 పారామీటర్స్: లైట్ సోర్సెస్, పవర్, ఫ్లాష్ అడ్వైజర్, ఫాల్ట్ ఎక్స్పోజర్, లింక్ మ్యాపర్. ఇవన్నీ కూడా మనకి పర్ఫెక్ట్గా పనిచేస్తూ టెక్నీషియన్ని చేస్తూ ఉంటాయి. ఓకే, చూసారా ఇక్కడ 3 సెకండ్స్లో ఫైబర్ టెస్ట్ చేస్తామా? నో, దిస్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్ which can do in 3 seconds. No OTDR in the world can do a fiber testing in 3 seconds. This is yes. ఎందుకంటే పోల్ మీద 2 నిమిషాలు 3 నిమిషాలు కూర్చొని టెస్ట్ చేసిన టైం ఉండదు. కాబట్టి 3 సెకండ్స్లో టెస్ట్ చేసిన OTDR వరల్డ్లో ఇది ఒకటే. ఫస్ట్ టైం మనం హైదరాబాద్లో ఈ ఎగ్జిబిషన్ లాంచ్ చేస్తున్నాం, దానికి చాలా సంతోషంగా ఉంది. సో టైం అనేది చాలా ప్రెషియస్ కాబట్టి మనం దానిలో చూసుకోవచ్చు. ఇక్కడ కంప్లీట్ విజువల్ స్క్రీన్స్ మీకు చాలా అందంగా ఉంటాయి, అలాగే డిస్క్రిప్టివ్గా ఉంటాయి, ఈజీ టు అండర్స్టాండ్గా కూడా ఉంటుంది అన్నమాట మనకి. ఓకే, చూసారా, ఇందాక చూపించాను మీకు క్లిక్ అవుట్ కనెక్టర్ ఎంత క్లీన్గా ఉంది చూడండి. ఈజీగా దాన్ని రీప్లేస్ చేయొచ్చు, దాన్ని వేసేయచ్చు, 0 డౌన్ టైం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మీరందరూ ఈ సెమినార్కి వచ్చినందుకు. అలాగే నాతో పాటు ఉన్నటువంటి షైల్, వారు ఢిల్లీ నుంచి వచ్చారు. అలాగే థ్యాంక్స్, మీరందరూ కూడా ఎంతో శ్రద్ధగా విన్నందుకు.